హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అయితే చేశానండి. అది దేంతోనంటే వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, గోధుమ పిండి, దాంతోనైతే హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ నేను మా సిస్టర్ కలిసి అయితే చేశాము. తనైతే నాకు ఎలా చేయాలో చూపిస్తా అన్నది. అందుకని నేను ఇంకా వీట్ ఫ్లోర్ అయితే తీసుకొని వచ్చాను. కలర్స్ అన్నీ వైట్ అయితే బాగుండదని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ మిక్స్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. అయితే నార్మల్గా అంటే ఆర్టిఫిషియల్గా అయితే చేస్తున్నాం అన్నమాట. ఏంటంటే ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోని ఓన్లీ పసుపు అండ్ కుంకుమ, వాటితోనైతే పసుపు, కుంకుమ అండ్ నార్మల్గా ఓన్లీ వైట్ పిండితోని ఇట్లా 3 ఫ్లవర్స్ అయితే చేద్దామని చూస్తున్నాను. బయట నా కలర్స్ కొనుక్కొచ్చి అవి యాడ్ చేసే బదులు ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాతోనైతే చేస్తున్నాను. మీకు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇలా అయితే మొత్తం ఫుడ్ కలర్ అంతా మిక్స్ చేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎల్లో బాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కుంకుమ, ఇంకొక నెక్స్ట్ బాల్కి అయితే కుంకుమ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే మొత్తం ఇలా 3 అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎల్లో, రెడ్ పింక్ కలర్ మారిపోయింది అనమాట. అది పింక్, వైట్. ఇప్పుడైతే ఫ్లవర్ అయితే చేసుకుందాం. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. చిన్నప్పుడైతే చాలా బాగా చేసాము. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అంటారు కదా. టాలెంట్ అనేది ఎవరికైనా వస్తుంది. మనిషిని చూసి అంచనా వేయొద్దు అంటారు కదా, ఉంటుంది కదా ఒక సామెత, డోంట్ జడ్జ్ బుక్ ఇట్స్ కవర్ అన్నట్టు. ఏదైనా మనం చెయ్యగలము అని ఒక పెట్టుకుంటే మాత్రం ఏదైనా చేయగలము. ఏదైనా సరే అందరికీ వస్తుంది. కాకపోతే కొందరు ఏంటంటే చెయ్యరు, అంతేగాని ప్రతి మనిషిలోన ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది ఇలాంటి విషయాలలోనే బయటపడుతుంది అనమాట. మీకు తెలిసిన వాళ్ళకి ఏం టాలెంట్ ఉందో, మీరు ఏం చేయగలరో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలానే అండి, జస్ట్ ఈజీ అనమాట. నాకు తర్వాత అర్థమైపోయింది ఇంత ఈజీనా చేయడము అనేసి. జస్ట్ అంటే చూడ్డానికి అంత ఈజీ అనిపిస్తుంది, చేస్తుంటేనే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మా సిస్టర్ అయితే చేస్తుంది, నేనైతే ఇంకా అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను. అంటే చూడ్డానికైతే ఈజీ అనిపించింది, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా చూసేదానికంటే మా పెళ్ళి చేసి చూడు అలా అంటారు కదా, చూసేదానికంటే చేస్తేనే తెలుస్తుంది. నాకు చూస్తున్నా కాబట్టి ఈజీనే అనిపించింది. జస్ట్ ఇలా పెటల్స్ తీసుకొని మన రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే చేసిందనమాట. ఏదైనా ఒక మనిషిని అయితే తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. కొందరైతే ఒక మనిషిని అయితే ఇలా నీకేం తెలుసు అన్నట్టు ఒక చీప్గా తీసి పడేస్తుంటారు ఎవరినైనా. అంటే బయట చెప్తున్నాను, ఎవరికైనా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది టైం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతూ ఉంటారు. ఇలా అయితే చూడండి, ఒక్కొక్క పెటల్ యాడ్ చేసుకుంటూ చేస్తుంది తను. ఇంకా చూడండి, ఇలా అయితే ఈజీగా అయితే ఆల్రెడీ రోజ్ ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. మనము చేసుకుంటుంటేనే అది మంచిగా అనుకోవాలి. తర్వాత ఆరిపోయింది అనుకోండి ఇంకా రాదు అనమాట. అది ఎండలో పెడితే మాత్రం కొంచెం ఇంకా డార్క్నెస్ అనేది వస్తుంది, కలర్ మాత్రము. ఇప్పుడైతే నార్మల్గా ఉంది కదా, ఎండలో పెడితే ఇంకా డార్క్నెస్ అనేది అవుతుంది హీట్కి. చాలా అంటే ఆల్రెడీ ఒకటి చేసి అయితే మేము పెట్టామన్నమాట ఎండకి. అదైతే చాలా డార్క్గా వచ్చింది సేమ్. కాకపోతే దానికైతే పింక్ కలర్ అయితే యూజ్ చేసాము, అందువల్ల అది డార్క్గా వచ్చింది. దీనికి మేము అలా యూజ్ చేయొద్దు అనుకొని ఇప్పుడు దీనికైతే నేను ఇలా అయితే కుంకుమతో చేస్తే బాగుంటుంది అనేసి అయితే చేస్తున్నాను. చూడండి, అయిపోయింది. ఆల్మోస్ట్ రోజ్ ఫ్లవర్ అయితే అయిపోయింది. ఎవరైనా సరే ఛానల్ చూసి అయితే అలా వదిలేయకండి. మీరు చెప్పినంత, మీరు చూసినంత ఈజీ కాదు. కొందరైతే లాంగ్ వీడియోస్ అయితే చూడడమే మానేస్తున్నారు. లాంగ్ వీడియోస్ అయితే చాలా పెడుతున్నాను నేను. షార్ట్ వీడియోస్ ఊరికే షార్ట్ వీడియోస్ అయినా అన్నట్టు లాంగ్ వీడియోస్ పెడుతుంటే కొందరైతే చూడడమే మానేస్తున్నారు. చాలా కష్టపడితే కానీ ఒక వీడియో అయితే మేము ముందుకు రాదండి. అంటే నేను చూస్తున్నా కాబట్టి మీరు చూసే వాళ్ళకే చెప్తున్నాను. మీరు ఓపెన్ చేసి చూసారు, ఒక వీడియో మీకు ముందుకు వచ్చిందంటే మీరు ఏం చేయనవసరం లేదంటే కామెంట్ ఇట్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే చాలు. మీ వల్ల ఎంతోమందికి వెళ్తుంది కదా, అంతే.
కొందరు అనుకుంటారు సబ్స్క్రైబ్ చేస్తే వీళ్ళు ఎక్కడ పెద్దగా అయిపోతారో, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. పెద్దగా అయిపోతారని కొందరికి ఉంటుంది స్వభావము, అదేం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితేనే అంటే ఇంకా ఇంతమందికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మన వీడియోస్ అని ఒక ఆలోచనతోనైతే ఉంటుందన్నమాట మాకైతే. చూడండి రెడ్ రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. అసలు బయట నుంచి చూపిస్తే అయితే రియల్ రోజ్ ఫ్లవర్ లాగానే ఉంది కదా. చూడండి ఇదైతే మార్నింగ్ చేసి ఎండలో పెట్టామని చెప్పాను చూడండి. ఇదైతే డార్క్ కలర్ అయితే వచ్చేసింది కదా. చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో. ఇదైతే చాలా షైనింగ్ అనిపిస్తుంది కదా. ఇది పింక్ కలర్ యూజ్ చేసాం కాబట్టి షైనింగ్ అనిపిస్తుంది, చాలా షైనింగ్ అనిపిస్తుంది కదా. అంటే కొంచెం ఎండలో పెడితే ఆటోమేటిక్గా డార్క్ కలర్ అయితే అయిపోతుంది, అదేం లేదు. ఇంకా ఇప్పుడు మనం ఎప్పుడే చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అవి ఒకదానికి ఒకటి స్టిక్ అయితే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది, జాగ్రత్తగా చేయాలి. జస్ట్ ఈ స్టిక్స్ ఏమో ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే టూత్ పిక్స్ అయినా ఉంటాయి కదా, ఏవైనా యూజ్ చేయొచ్చు. మా దగ్గర ఇంకా స్టిక్స్ ఉంటే నార్మల్గా అవైతే యూజ్ చేస్తున్నాము. ఇలా చేసి నెక్స్ట్ ఫ్లవర్ కూడా ఫస్ట్ ఎలా చేసామో నెక్స్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయాలి. చూడండి వీడియోలో తను చేస్తుంది అంటే చెప్తున్నాను కదా, కొంత ఛాలెంజ్ వీడియోస్ ఇవ్వండి అని చాలా వీడియోస్లో చెప్తున్నాను. ఛాలెంజ్ నా సబ్స్క్రైబర్లు నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్లందరికీ అండ్ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను. అండ్ మీరందరికీ ఒకటి నన్ను ఇంకా ముందుకు నడిపించండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మేమేం పెద్దగా అయిపోము, మరీ చెప్తున్నాను. అండ్ అలాగే ఛాలెంజెస్ వీడియోస్ గురించి అయితే చెప్తున్నాను కదా. మీరు ఇలా ఛాలెంజెస్ వీడియోస్ ఇస్తుంటే మాకు ఇంకా చేయాలని ఉంటుంది. మీరు ఇంకా ఏం ఇవ్వకముంటే లైక్ అండ్ కామెంట్ పెట్టకపోతే లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో మన వీడియోస్ అని ఒక అపోహలో అయితే ఉండిపోవాల్సి వస్తుంది. చూడండి ఎల్లో ఫ్లవర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకొక 2 petals పెడితే అయితే ఫినిష్ అయిపోతుంది. చూడండి రెడ్ ఫ్లవర్ కంటే నాకైతే ఎల్లో ఫ్లవర్ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం ఫ్లవర్ అయితే పెద్దగా వచ్చిందనమాట. దీన్ని కొంచెం ఎక్కువ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మందంగా, అంటే ఇదైతే కొంచెం వెడల్పుగా వచ్చిందనమాట, అది కొంచెం చిన్నగా చేసాము. ఇదైతే ఎక్కువ వెడల్పుగా వచ్చింది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఈజీ అండి. మనం ఒక్కసారి చూస్తే అంటే ఒక 2 times చేసినాం అనుకోండి, అంటే రాని వాళ్ళు కూడా ఒక 2 times చేసినాం అనుకోండి, అంటే ఒక 2 times ఫెయిల్ అయిపోతుంది. 3rd time అయితే ఏం ఫెయిల్ కాదు కదా. 3rd time అయితే సక్సెస్ఫుల్గా వస్తుంది. నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఈజీ అండి. నేను 2 flowers 3 flowers చూసాను కదా, సేమ్ ఈజీయే. ఇంకొకటి వైట్ ఫ్లవర్ అనమాట. ఇంకా దీనికైతే ఏం కలర్ యాడ్ చేయకుండా ఓన్లీ వైట్ ఫ్లవర్ యూజ్ చేసి చూడండి. వైట్ ఫ్లవర్ సేమ్ అదే విధంగా వైట్ ఫ్లవర్ అయితే చేసాము. మొత్తం ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి నేను మార్నింగ్ చేసిన ఫ్లవర్ ఒకటి పింక్, అండ్ ఈ ఫ్లవర్స్ ఈ 4 flowers, ఇప్పుడు చేసిన 3 flowers, అదొక 4 flowers. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవైతే నార్మల్గా బయట తెచ్చిన ఫ్లవర్స్ అంటే నమ్ముతాయి. వీటినైతే ఇలా నార్మల్గా మనం ఫుడ్ కలర్ యూజ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అయినా తినొచ్చు. అండ్ తినే ఫ్లవర్స్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.